ఓకే. అండ్ చాలా మందిలో నడుము నొప్పి రాగానే స్టోన్ ఉందేమో అని భయపడుతూ ఉంటారు. దానికి ఈ స్టోన్ ఉన్నప్పుడు ఉండే నొప్పికి తేడా ఏంటి? ఖచ్చితంగా మనం మెజర్ చేసుకోగలుగుతామా? అవునమ్మా. నడుము నొప్పి అనేది యూజువల్లీ మనకు వెనుక భాగంలో మధ్యలో వస్తుంది. హా! సో సెంట్రల్ పెయిన్, దాన్ని లో బ్యాక్ ఏక్ అంటాం. హ్మ్. సో చాలా మంది దాన్ని కిడ్నీ స్టోన్‌కి కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. హ్మ్. కిడ్నీస్ అనేటివి మనకు వెనుక భాగంలో వెన్నెముకకి ఇరువైపులా ఉంటాయి. హ్మ్. సో సైడ్ పెయిన్, ఆ పెయిన్ అనేది ముందుకి ఈ గజ్జెలలో అంటాం. దానికి వస్తుంటేనే దెన్ కిడ్నీ స్టోన్ అనేది డౌట్ పడొచ్చు. ఓకే. లేదు ఓన్లీ సెంట్రల్ పెయిన్ వస్తుంది. యూజువల్లీ చాలా మంది ఇంట్లో పని చేస్తున్నాం, మాకు నడుము పట్టుకుంది, స్టోన్ ఏమో అని డౌట్ పడొస్తారు. సో మనం సైట్ లొకేషన్ ఎక్కడ పెయిన్ వస్తుందని చూసేసి ఫస్ట్ మనకు డయాగ్నోసిస్ 50% అర్థమైపోతుంది. ఓకే. బట్ స్టిల్ వాళ్ళకి డౌట్ అని చెప్పేసి వీ డూ అ బేసిక్ స్కాన్ అండ్ అట్లీస్ట్ వాళ్ళ డౌట్ కోసమైనా స్కాన్ చేసి వి విల్ సే దట్ దేర్ కిడ్నీస్ ఆర్ ఫైన్. సార్ ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేది ఒకసారి ఫార్మ్ అయ్యే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అవుతుందని విన్నాను. నిజమేనా? అవునమ్మా. సో కిడ్నీ స్టోన్స్ ఒక్కసారి ఫామ్ అయితే రికరెన్స్ ఛాన్స్ అంటాం. ఇట్ ఈస్ 50% ఉంటుంది. హుహు. సో ఈరోజు ఎవరికైనా సర్జరీ చేసేసి వాళ్ళు అడుగుతుంటారు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా, సార్ మళ్ళీ రావా? హ్మ్. సో ఎలా అంటే వచ్చే ఛాన్స్ మాత్రం 100% ఉంది. ఓకే. సో ఎలా ప్రివెంట్ చేసుకోవాలో ఇట్ ఈస్ ఆన్ యువర్ హ్యాండ్స్. హ్మ్. సో మనం మీ డైట్లో చేంజెస్ చేసుకోవాలి, మీ వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండాలి, ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి, యానిమల్ ప్రోటీన్స్ అనేటివి తగ్గించుకోవాలి. సో వెన్ యూ ఇవన్నీ ఫాలో అయితే రికరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.